మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఎప్పట్లా కాకుండా ఈసారి కొత్తగా మరింత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ సన్నద్ధమవుతోందని, ఇక గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్టంగా ఉండేలా రాతితో పునర్నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ మైపతి అరుణ్ ఆధ్వర్యంలో తాళపత్రాల్లోని కోయ వంశీయుల చరిత్రను తెలిసేలా గోడలపై చిహ్నాలు బొమ్మలుగా చెక్కారు. ఇక అయితే వీటిపై వస్తున్నటువంటి వదంతులు అన్ని కూడా అవాస్తవమని అరుణ్ అన్నారు. చరిత్ర పూర్తిగా తెలుసుకున్న తర్వాతే పనిచేశామని అన్నారు. కొందరు ఓర్వలేక ఇలా తమపై ఆరోపణలు చేస్తున్నారంటున్న రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ మైపతి అరుణ్తో మా కరెస్పాండెంట్ అజీం ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నటువంటి గిరిజన ఆదివాసులకు సంబంధించిన చిహ్నాలు ఏవైతే ఉన్నాయో, మేడారం సమ్మక్క సారక్క ఏదైతే రీసెర్చ్ టీమ్ మెంబర్ ఏదైతే అరుణ్ మనతో ఉన్నారో వారితో అడిగి తెలుసుకున్నాం. అసలు ఇవన్నీ అంటే పురాణాలలో ఆదివాసుల గిరిజనకు సంబంధించిన చిహ్నాలన్నీ అప్పట్లో ఉండేనా? వాస్తవం కూడా ఇది సమ్మక్క సారలమ్మల చరిత్ర ఆలయ నిర్మాణానికి వచ్చేటప్పుడు భారతదేశంలో ఎక్కడ కూడా ఆదివాసుల దేవాలయాలు నిర్మించిన చరిత్ర లేదు, ఎంటైర్ ఎండోమెంట్లో కూడా. కాబట్టి ఇక్కడికి వచ్చేవారు కొంత ప్రభుత్వం వీళ్ళకి సమ్మక్క సారలమ్మ తెలంగాణకి ఒక తలమానికం, పెద్ద జాతర. ఇక్కడ గుడి నిర్మాణం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రంటే దేవాదాయ శాఖ మోడల్స్ తీసుకోకుండా మన పూజారుల దగ్గరికి వచ్చి సంప్రదించి ఎట్లా కడదాం ఏం చేద్దాం అనుకున్నప్పుడు మేము ఒక 15 సంవత్సరాలుగా సమ్మక్క సారలమ్మ రీసెర్చ్ సెంటర్గా ఉన్నాం. కాబట్టి మమ్మీని సంప్రదించినప్పుడు సమ్మక్క చరిత్ర పైన మేము అధ్యయనం చేసి ఉన్నాం దేశవ్యాప్తంగా. కాబట్టి సమ్మక్క చరిత్ర అంటే చిన్న చరిత్ర కాదు, అఖండ భారతదేశంలో 101 రాజ్యాల చరిత్ర, 18 దిక్కుల చరిత్ర, ప్రకృతిని అంచనా వేసి మానవ సమాజాన్ని తీర్చిదిద్దిన మొదటి చరిత్ర సమ్మక్క చరిత్ర. కాబట్టి దానికి సంబంధించిన గొట్టు గోత్రాలు ఇవన్నిటిని కూడా కొండ గృహాల్లో మేము సేకరించిన తాళపత్రాల ఆధారంగా కుడి నుంచే ఎడమకి అవి కోయ భాషలో క్లియర్గా రాసి ఉన్నాయి. వాళ్ళ గొట్టు గోత్రాలు ఏంది, వాళ్ళ రాజరిక చరిత్ర ఏంది, వాళ్ళ కోటలు ఎక్కడుండే, వాళ్ళు ఏ దిక్కున ఏ రాజులు పరిపాలించారు, ఎంతమంది పరిపాలించారు, అలా సమ్మక్క ఏ విధానాలు ప్రవేశపెట్టింది అనే మొత్తం మూలాల ఆధారంగా తీసుకొని 7000 బొమ్మలతోని 9 ఆర్చిలు, 32 పిల్లర్లు, 41 ప్యానల్స్, 7000 బొమ్మలతోని వాళ్ళ ఆదిమ చరిత్ర. గోత్రాలు ఎన్ని ఉన్నాయి అసలు మొత్తం? ఇప్పుడు మొత్తానికి అసలు గొట్టు గోత్రాలు అర్థం కాకుండా ఉంటాయి. 3, 4, 5, 6, 7 గొట్లు ఉంటాయి. 8వ గొట్టు ఇప్పుడు సమ్మక్కని తీసుకొచ్చే సిద్ధమైన వారిది. దాంట్లో 1, 2 గొట్లు అనేటివి, 1వ గొట్టు స్త్రీ అండరూపం, ఆదిశక్తి. అంటే స్త్రీకి అండం విడుదలైతేనే మనిషి జన్మిస్తాడు. సూర్యచంద్రులు అంటే 12 గంటలకు చంద్రుడు, 12 గంటలు చీకటి ఉంటేనే, సూర్యుడు ఉంటేనే మనకి ప్రకృతి సమతుల్యం అయితే మానవ జన్మ సాధ్యం. కాబట్టి 1వ గొట్టు సూర్యుడు, 2వ గొట్టు చంద్రుడు, తర్వాత 3, 4, 5, 6, 7 గొట్లకు సంబంధించిన వాళ్ళు వంశాలు ఉంటారు. ఇప్పుడు నాది 6వ గొట్టు, నేను 6వ గొట్టు వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉండదు, 3 చేసుకుంటూ ఉండదు. అంటే ఆదిమ కాలంలోనే మనిషిని మనిషిగా తయారు చేసే క్రమంలో, నైతిక విలువలు ఏర్పాటు చేసే క్రమంలో ఒకే తల్లి బిడ్డలు పెళ్లి చేసుకోవద్దు, వాళ్ళ మధ్యలో చెల్లి, అన్న, తమ్ముడు, అక్క, తల్లి లాంటి బంధాలు ఉండాలని వచ్చినప్పుడు గొట్టు గోత్రాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూ అవుతాయి. అన్ని స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తారు, దానిపైన మొత్తం 7000 చిహ్నాలు ఉన్నాయి. అన్ని స్వాగత తోరణాల పైన కలిపి మొత్తం ఓవరాల్గా మోరం ఇప్పుడు మనం 9 ఏర్పాటు చేసినాం. మనం బేసి సంఖ్యని అవలంబిస్తాం. తూర్పు ఈశాన్యంలో ప్రధాన ఆర్చి పైన సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు సంబంధించిన బొమ్మలు 118 వస్తాయి. తర్వాత 8 ఆర్చిల మీద సమ్మక్క గేటు పైన సమ్మక్క బొమ్మలు, సిద్ధమైన వారి గేటు మీద సిద్ధమైన వారి బొమ్మలు, గోవిందరాజు, పగిడిద్దరాజు సార్ల మీద వాళ్ళ వంశ వృక్షాలు వేసినాం. గజ్జల మీద కూడా ఎవరు వంశ వృక్ష వారికి వేసినాం, వాళ్ళు ప్రవేశపెట్టిన ప్రత్యేకతలు, అది రాజరిక విధానం, విత్తనం కనుగొనలా, వ్యవసాయ విధానం నేర్పిన్లా, లేకుంటే ఇండిజినస్ నాలెడ్జ్ని నేర్పిన్లా, నిప్పులు కనుగొన్నారు, జగముఖరాయితో నిప్పును కనుగొన్నారు కోయలు. ఇటువంటిని మనము వాళ్ళ దాంట్లో వేసిన. ఈ ప్యానల్స్ మీద బయట సైడ్ లైఫ్ స్టైల్, లోన్ సైడ్ మాత్రం డాలుగుడ్డ బొమ్మలు, పవిత్ర బొమ్మలు వేసిన. సింబల్స్ పైన కొంత వ్యతిరేకత వచ్చిండే, మీరు దానిపైన అంటే మీరు దానికి క్లారిటీ ఇచ్చారా పబ్లిక్ అర్థమయ్యే విధంగా, లేకపోతే మిగతా కులస్తులకు మతస్థులకు అర్థమయ్యే విధంగా? అయితే వాస్తవంగా ఏంటంటే మేము ముందే చెప్పినాం, ఆదివాసుల గుడి భారతదేశంలో ఎక్కువ నిర్మాణం జరగలేదు. ఒకవేళ జరిగి ఉండేది ఉంటే ఈ ముందే ప్రాబ్లం ఫేస్ చేసేటోళ్ళం. మొదటిసారి ఇక్కడ జరిగినప్పుడు మా తాళపత్ర గ్రంథాలు మేము తీసేసేటప్పుడు ఏమవుతుందంటే, స్వస్తికి నీళ్ళు ఏమంటారంటే స్వతంత్రం వచ్చిన తర్వాత స్వస్తిక్ అనుకుంటారు. కానీ స్వస్తిక్ అనేది మేము స్వస్తిక్ అనం, దాని రైట్ టు లెఫ్ట్ ఉంటుంది, అది ప్రకృతి సిద్ధాంతం. ఇవాళ 9 గ్రహాలు తన చుట్టూ తాను తిరిగే క్రమంలో కుడి నుంచే ఎడమకు తిరుగుతాయి. నీళ్ళల్లో కూడా సూడి కుడి నుంచే ఎడమకు తిరుగుతుంది, గాలి కూడా కుడి నుంచే ఎడమకు తిరుగుతుంది. ప్రకృతిలో తీగలు కూడా చెట్టు పైకి వచ్చేటప్పుడు కుడి నుంచే ఎడమకు వస్తాయి. ప్రకృతి సిద్ధాంతం, ప్రకృతి అనేది కుడి నుంచే ఎడమకు తిరుగుతుంది. కాబట్టి ప్రకృతే మా దైవం. కాబట్టి దాన్ని స్వస్తిక రూపంలో మేము పూర్వం నుంచి వాడతాను. మా పూజారులు ఇప్పటికి కూడా ఇక్కడ వేస్తారు. దాన్ని కొంత వివాదం చేసే ప్రయత్నం చేసినారు, కానీ మేము దాన్ని మా పద్ధతిని మేము చెప్పినాం. రెండోది వాళ్ళ తిరుపతిలో నామాలు వస్తాయని చెప్పారు. పూర్వకాలంలో మనుషుల్ని గుర్తుపట్టాలి. ఆదిమ కాలంలో మేము 6వ గొట్టు అంటే నెలవంక బొట్టు, ఇక్కడ పచ్చబొట్టు పొడిపించుకుంటే ఇలా 6వ గొట్టులు,
ఇట్లా నిలువు బొట్టు ఉంటే 4వ గొట్టోలు, త్రిశూలం ఉంటే 5వ గొట్టోలు అని ఉండే. ఇప్పుడు తిరుపతి వెంకన్న స్వామికి ఉన్న నిలువు బొట్టు ఏది ఉన్నదో మా పగిడిత రాజు నిలువు బొట్టే. మరి మేము మా నిలువు బొట్టు అని పగిడిత రాజు అని ఆయన గద్దె మీద ఎత్తే తిరుపతి బొమ్మలు వచ్చి ఇక్కడ ఉన్నాయంటే మేమేం చెప్పలేం కదా. అది మా మూలం. డాలుగుడ్డ చరిత్ర మీద ఉన్న బొమ్మలు, ఆ పడిగలున్న బొమ్మలే ఇవాళ ప్రభుత్వం సహకరించింది కాబట్టి స్టోన్ మీదకి వస్తాయి. ఇవాళ కొన్ని శివలింగాలు వస్తాయని. యాన్షియంట్ టైంలో ఇండియా ఎవరిది? ఆదివాసులు అంటే ఎవరు? మూలవాసులు కాదా? ఈ భూమిపుత్రులు కాదా? వాళ్ళ రాజరిక కాలంలో కూడా ఈ విధానాలు ఉన్నాయి కదా. ఈ ఆదిమ రాజ్యాలను కొల్లగొట్టినాకనే ఆర్యులు వచ్చిండ్రు కదా. ఆర్యుల తర్వాత మొఘల్స్ వచ్చిండ్రు కదా. మొఘల్స్ తర్వాత ఢిల్లీ సుల్తాన్లు వచ్చిండ్రు కదా. అంటే ఈ రకంగా ఆదిమ రాజ్యాలు కోల్పోయినప్పుడు వాళ్ళ మూలాలు ఇంకా తాళపత్ర రూపంలో ఉన్నట్టు మనం ఒక్కొక్క దాన్ని ఇక్కడ సమ్మక్క చరిత్ర అంటే 101 రాజ్యాల చరిత్ర కాబట్టి పూర్వ చరిత్ర వేసినప్పుడు కొన్ని వస్తాయి. వచ్చినప్పుడు మేము అడిగితే మేము వివరణ ఇస్తాం. ఎందుకంటే మా గొంతు అయితే మేము కోసుకోం కదా. హిందూ మతం యొక్క బొమ్మలు ఇక్కడ మనం వేయాలంటే మా గొంతును మేము కోసుకున్నట్టే. ఇవాళ ఇక్కడికి భక్తులు ఎక్కువ ఎక్కడి నుంచి వస్తారు? పోలవాస నుంచి వస్తారు. పోలవాస కరీంనగర్, మెజారిటీ భక్తులు కరీంనగర్ నుంచి ఇక్కడికి వస్తారు. యమునాడ రాజన్న దగ్గరకు పోకుండా సమ్మక్క దగ్గరకు వస్తారా? రానప్పుడు మరి జెనెటికల్గా యాన్షియంట్ టైంలో ఆ శివలింగానికి సమ్మక్కకి ఏదో సంబంధం ఉంటేనే కదా. అంటే ఇవన్నీ తెలవకుండా కూడా ఏదో బదనం చేద్దాం ఆదివాసుల చరిత్రని అంటే వాళ్ళ ఆదివాసుల గుడి కట్టుకుంటే జీర్ణించుకుంటలేలా నాకు అర్థమవుతలేదు. మరి రాక ఒక అవకాశం రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు ఇక్కడ. మా మంత్రి సీతక్క ద్వారా అది సాధ్యమైంది. మరి వాళ్ళు జీర్ణించుకుంటలేలా లేకుంటే వాళ్ళకు సంబంధించిన హిందూ మోడల్లే ఉండాలని కోరుకుంటారు. కానీ మొత్తం మీద కుట్రలు అయితే జరుగుతాయి. కానీ ఎన్ని కుట్రలు ఉన్నా కానీ మా ఆదిమ మూలాన్ని రక్షించుకునే ప్రయత్నం అయితే మేము చేస్తాం. ఆదివాసులకు సంబంధించిన మూలాన్ని రక్షించుకునే ప్రక్రియ మేము కొనసాగిస్తూ ఉంటాం. పూర్తిగా రీసెర్చ్ చేసిన తర్వాత ఈవేళ చిహ్నాల్ని మేము తీసుకొచ్చాము, ఇక్కడ అన్నీ కూడా చేస్తున్నామని చెప్పి కూడా ఏదైతే అరుణ్ చెప్తున్నారు. కెమెరామెన్ శిక్షణతో అజీం, ప్రైమ్ 9 మేడారం.